వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు రవ్వ కేసరి చేస్తున్నాను. చూడండి, ఇది ఈజీ అండ్ క్విక్ రెసిపీ. చూడండి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, డ్రై డేట్స్ ఫ్రెండ్స్. ఇది 1 కప్ ఆఫ్ బాంబే రవ్వ, హాఫ్ గ్లాస్ వాటర్, 1.5 కప్ షుగర్, ఘీ 2 స్పూన్ ఘీ, ఆప్షనల్ ఫ్రెండ్స్, కొంచెం ఫుడ్ కలర్. చూడండి, నేను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించాలి ఫ్రెండ్స్. ఇది క్విక్ అండ్ టేస్టీ రెసిపీ. స్టవ్ వెలిగించిన తర్వాత, స్టవ్ ఆన్ తర్వాత 1 స్పూన్ ఘీ వేసుకోండి. ఘీ వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. రోస్ట్గా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ మొత్తం ఫ్రై అయిపోయాయి. ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం పక్కన తీసేయాలి. ఈ నెయ్యిలోనే ఇందాక చూపించిన 1 కప్ బాంబే రవ్వ వేసుకోండి. బాంబే రవ్వ కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై అవుతూ ఉండగానే పక్కన ఒక డబ్రా పెట్టి స్టవ్ వెలిగించండి. స్టవ్ వెలిగించిన తర్వాత ఇందాక చూపించాను కదా, హాఫ్ గ్లాస్ పాలు వేడి చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పాలు మరుగుతుండగా దీంట్లో 4 కప్స్ వాటర్ వేసుకోండి. 2, 3, చూడండి 4 కప్స్ వాటర్ వేసాను. ఈ వాటర్ పాలు మొత్తం బాగా హీట్ అవ్వాలా. హీట్ అయిన తర్వాత ఈ రవ్వ అప్పటిదాకా వేపుకుందాం. ఇది గోల్డెన్ బ్రౌన్ రావాలి ఫ్రెండ్స్. ఈ గోల్డెన్ బ్రౌన్ వస్తేనే పచ్చి వాసన పోయి బాగా టేస్ట్గా ఉంటుంది రవ్వ కేసరి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సయ్యద్ అఖిల నా ఛానల్ పేరు. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ రవ్వ కేసరి ఎమ్మి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఫాస్టింగ్లో ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఫాస్టింగ్ 4th డే నాది. చూడండి, ఈ రవ్వ బాగా ఫ్రై అయింది. పక్కన పెట్టుకున్న మిల్క్ అది కూడా బాయిల్ అయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిల్క్ అందులో పోసుకుందాం ఫ్రెండ్స్. జాగ్రత్తగా పోసుకోండి. ఇది బాగా దగ్గర వచ్చేదాకా ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలా. ఇది దగ్గర వచ్చిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇది దగ్గరకు వచ్చిన తర్వాత షుగర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇందులోనే 2 కప్స్ ఆఫ్ షుగర్ వేస్తున్నాను. షుగర్ బాగా మెల్ట్ అవ్వాలా. చూడండి ఫ్రెండ్స్, బాగా కలుపుకోండి. షుగర్ బాగా మెల్ట్ అవ్వాలా. షుగర్ బాగా మెల్ట్ అయింది ఫ్రెండ్స్. మెల్ట్ అయిన తర్వాత ఫుడ్ కలర్ మీ ఆప్షనల్, కొంచెం వేసుకోండి. కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నేను లైట్గా కొంచెం వేస్తున్నాను ఫ్రెండ్స్, ఎక్కువ ఏమేమి వేయటం లేదు. చూడండి, ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. టేస్టీ రవ్వ కేసరి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇందాక ఫ్రై చేసుకుని పెట్టుకొని ఉన్న డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోండి. పైనుంచి 1 స్పూన్ నెయ్యి వేసేయండి ఫ్రెండ్స్. స్టవ్ కట్టేయండి. ఎమ్మి టేస్టీ రవ్వ కేసరి రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. సయ్యద్ అఖిల నా ఛానల్ పేరు.